Hello friends, welcome back to our channel. This is Akshay here. I hope you are all doing fine. And previous video lo manam Oxygen OS sim Realme and oppo lo ela install cheyalo and ela apply cheyalo chusam. So meer kuda chusarani anukuntunnanu. If not paina cards lo and video ending lo istanu velli chuseyandi. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా ముందు చాలా అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు చూడవచ్చు ఇక్కడ Realme 8 Pro నా మొబైల్ అయితే ప్రజెంట్ అయితే అండ్ ఇదైతే Realme UI 3.0 పైన రన్ అవుతుంది అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 12 పైన రన్ అవుతుంది. ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. సో నా ఫోన్లో అయితే ప్రజెంట్ డైలర్ అయితే గూగుల్ డైలర్ అయితే ఉంది ప్రజెంట్ నా ఫోన్లో. సో మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఈ డైలర్ అయితే మీకు రికార్డింగ్ ఎనేబుల్డ్ అయితే రికార్డింగ్ ఉంటుంది, బట్ ఇది అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో నాకు ఇది వద్దనుకుంటున్నాను, నేను రియల్మీ డైలర్ అయితే షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక యాప్ అయితే మీకు లింక్ అయితే మెన్షన్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. సో ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది, నేను ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది మీకు యాప్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. సో ఇన్స్టాల్ చేయండి యాప్ని డౌన్లోడ్ చేశాక. సో ఇన్స్టాల్ అయితే అవుతుంది మీకు డెఫినెట్గా 110% అయితే అవుతుంది మీకు. దీంట్లో మాత్రం ఎలాంటి ఫేక్ అయితే కాదు, జెన్యూన్ ఇది 110% అవుతుంది. మీకు అవ్వకపోతే ఒకవేళ ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తుంటే కింద కామెంట్లో చేయండి, కామెంట్ మెన్షన్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో యాప్ అయితే ఓపెన్ చేయండి, అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది మీకు, ఆల్వేస్ అని క్లిక్ చేసి బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డైలర్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డైలర్ అండ్ ఇది సెట్ దిస్ యాప్ యాస్ డిఫాల్ట్ యాప్ అని మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది పైన. దానిపై ఓకే అని టైప్ చేస్తే మీకు ఒక బాక్స్ అయితే వస్తుంది. ఆ బాక్స్లో మీకు ఏదైతే డిఫాల్ట్ యాప్ సెట్ చేయండి అని చెప్పి అడుగుతుంది మీకు. అందులో కాంటాక్ట్స్ అని సెలెక్ట్ చేసుకొని సెట్ యాస్ డిఫాల్ట్ అని టైప్ చేయండి. సో దట్స్ ఇట్. మీరు ఒకసారి కాల్ చేసి నేను చూపిస్తాను. సో ఇది మీకు కాల్ అయితే నేను చేశాను అండ్ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా మీకు రియల్మీ డైలర్ ఏదైతే నేను ఇన్స్టాల్ చేశానో ఆ డైలర్ అయితే మీకు రీడైరెక్ట్ అయింది కాల్కి. అండ్ ఇందులో రికార్డింగ్ కూడా ఉంటుంది, ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే ఉండదు మీకు. సో చూడొచ్చు, ఈ రికార్డ్ కూడా సేవ్ అయిపోతుంది మీకు ఇక్కడ మెన్షన్ చేసిన స్టోరేజ్లో. అండ్ ఇంకొకటి మీరు ఫేక్ అనుకుంటారు. సో ఇక్కడ చూడండి, మీరు నార్మల్ డైలర్ అయితే ఇక్కడ ఉంది, గూగుల్ డైలర్. ఇదైతే సెట్ యాస్ డిఫాల్ట్ దగ్గరనే ఉంది. ఇదైతే అన్ఇన్స్టాల్ చేయలేదు, నేను డిజేబుల్ చేయలేదు, అలాగే ఉంది. అలాగే ఉన్నప్పటికీ ఈ యాప్ అయితే నేను ఇన్స్టాల్ చేసి మీకు చూపించాను. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. సో ఏదైతే మీరు ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను డెఫినెట్గా. ఇదైతే 100% మీకు వర్క్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఈ వీడియోకి అయితే. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు ఏదైతే రియల్మీ యూఐ ఉందో ఈ యూఐని ఆక్సిజన్ ఓఎస్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో నేను చెప్తాను. కంప్యూటర్ అయితే అవసరం లేదు అండ్ ఎలాంటి రూట్ మెథడ్ కాదు, అఫీషియల్ వే అండ్ వితౌట్ ఎనీ ఇష్యూస్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా అయితే ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే మీరు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియో రీచ్ అవ్వాలి చాలామందికి, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు ఈ వీడియో కోసం. గూగుల్ డైలర్ తీసేసి ఏదైతే రియల్మీ డైలర్ ఇన్స్టాల్ చేయాలో సో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే మీరు డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి. సో అది నెక్స్ట్ వీడియోకి అయితే మీకు వస్తుంది, మీకు ఆక్సిజన్ యూఎల్ ఎలా కన్వర్ట్ చేయాలో. సో దాని గురించి అయితే మీరు వెయిట్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచండి. నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.